హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్ కి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఈ రోజు స్టోరీ వచ్చేసి చిన్న స్టోరీ అండి, మరొక చిన్నదంటే చిన్న స్టోరీ. అండ్ ఈ స్టోరీ వచ్చేసి కృష్ణయ్య గురించి. ఈ రోజు హోలీ సందర్భంగా ఈ స్టోరీ చెప్తున్నాను. అండ్ ఎవ్రీ వన్ కి హ్యాపీ 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 హోలీ అండి. అండ్ హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మీరు యొక్క అమ్మా నాన్న ఇద్దరు జైల్ చెరసాల అంటే జైల్లో ఉంటారు. సో కృష్ణుడు వేరే దగ్గర పెరుగుతారు. ఈ స్టోరీ అంతా మనకి తెలుసు. సో కృష్ణుడు కంసుణ్ణి చంపేసి 14 సంవత్సరాల తర్వాత కంసుణ్ణి చంపేసి వాళ్ళ అమ్మ అయిన దేవకి మాత దగ్గరికి వస్తారనమాట. వచ్చి అప్పుడు ఆ అమ్మని చెరసాల నుండి విడుదల చేస్తాడు. చేసినప్పుడు ఆ అమ్మ కృష్ణుడిని అడుగుద్దనమాట, దేవకి మాత కూర్చొని, ఏంటి నాయన నా దగ్గరికి రావటానికి నీకు ఇంత టైం పట్టిందా? 14 ఇయర్స్, 14 ఏళ్ళు ఎంత నేను నీ గురించి తప్పించానో తెలుసా అనేసి తల్లి కొడుకుని అంటుందన్నమాట. అన్నప్పుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వుతాడు. కర్మఫలం అమ్మా, కర్మఫలం అంటే ఇలానే కర్మఫలం అమ్మా, కర్మఫలం ఎవరైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా ఏ జన్మలో అయినా మీరు చేసిన తప్పులకి కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. ఏం తప్పు చేశాను అనేసి దేవకి మాత కృష్ణుడిని అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వి, చేశావమ్మా, పోయిన జన్మలో రాముడిగా నేను రామావతారంలో నేను జన్మించినప్పుడు నువ్వు కైకే మాతవమ్మ, కౌసల్య మాత నుంచి నన్ను 14 ఏళ్ళు వనవాసం చెయ్యమని నువ్వు కోరుకున్నావు. సో ఆ 14 ఏళ్ళు కౌసల్య మాత ఎంత బాధపడిందో, ఎంత నరకం అనుభవించిందో తన కొడుకు గురించి. తన కొడుకు రాలేదు, ఇంకా నేను నా కొడుకుని ఎప్పుడు చూస్తాను అని ఎవ్రీ డే తను ఎంత తప్పించిందో అలా నువ్వు కూడా తప్పించావమ్మా. ఆ రోజు కౌసల్య మాత ఎంత వేదన అయితే అనుభవించిందో ఆ వేదన మొత్తం, ఆ కర్మ ఫలం మొత్తం నువ్వు ఈ రోజు ఇక్కడ అనుభవించాల్సి వచ్చింది. సో కర్మఫలాన్ని ఎవ్వరు తప్పించుకోలేవరు. సో అనుభవించే తీరాల్సిందే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన ప్రతి దానికి. సో అందుకనే 4 ఏళ్ళు నేను రాలేకపోయాను, నిన్ను విడిపించలేకపోయాను, కర్మఫలం అనుభవించాలమ్మా, అందుకే ఆగాను అనేసి శ్రీకృష్ణుడు అమ్మకి చెప్తాడు. చెప్పినప్పుడు మరి ఇన్ని రోజులు తన దగ్గర ఉన్నావు కదా 14 ఏళ్ళు, తనేం పుణ్యం చేసుకుంది నానా అని అడుగుతుంది. అప్పుడు ఒక నవ్వు నవ్వి, తను పోయిన జన్మలో కౌశల్య అమ్మ, సో ఈ జన్మలో ఆమె ఆ 14 ఏళ్ళు నా ప్రేమను మిస్ అయింది. సో ఆ 14 ఏళ్ళు మిస్ అయిన ప్రేమనంతా ఆ అమ్మ దగ్గర పొందాను అని చెప్తాడు. సో కర్మఫలం ఇలా ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చేసినా మనం ఈ కర్మఫలం నుంచి ఎవ్వరు తప్పించుకోలేవరు, డెఫినెట్ గా అనుభవించాల్సిందే. పిల్లలున్నారు, పిల్లలు ఇలా గొడవ చేస్తున్నారు, పిల్లలు మాట వినట్లేదు, చాలా ఉంటాయన్నమాట. సో మన మన పిల్లలు మనకు పుట్టారు అంటే వాళ్ళకి మనం రుణపడి ఉంటాం. ఓకే, రుణపడి ఉంటాం కాబట్టి వాళ్ళు మన కడుపులో పుడతారు. సో వైఫ్ అయినా మనం ఒకళ్ళకి రుణపడి ఉంటేనే మనం ఆ ఇంటికి కోడలికి వెళ్తాము, అతనికి వైఫ్ అవుతాం అన్నమాట. ఏదైనా రుణానుబంధాలు అనేసి అందుకే అంటారు. రుణం తీర్చుకోవటము, రుణ అనుబంధాలు అంటే ఇలానే వస్తాయి. రుణం అలానే కర్మ ఫలాలు కూడా వస్తాయి అన్నమాట మన వెంటనే. సో ఇదే అండి స్టోరీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.